రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ మేరకు పూర్తయ్యాయి? మంత్రి రామానాయుడుతో పాటు తెలుగుదేశం పార్టీ మీడియా మొత్తం 2020లోనే జగన్మోహన్ రెడ్డి ఎన్జిటి ఆదేశాలు రాగానే పనులు మానేశారు. అక్కడ ఏంటి నిర్మించింది లేదు, తవ్వింది లేదు అంటూ తెలుగుదేశం పార్టీ మీడియా ప్రచారం చేస్తుంది. కానీ నిజమేంటి? నమస్తే తెలంగాణ పత్రికలో రాశారు 2024 అక్టోబర్ 6వ తేదీ, అంటే జగన్మోహన్ రెడ్డి దిగిపోయిన 4-5 నెలల్లోనే నమస్తే తెలంగాణకు సంబంధించిన నమస్తే తెలంగాణ పత్రికలో ఆ రోజు బ్యానర్ ఐటమ్ రాశారు. అయితే ఆ కథనం ఏ ఉద్దేశంతో రాశారు అన్నది, వాళ్ళు ఏ ఉద్దేశం అనుకున్నారు, జరిగింది ఏంటి అన్నది కూడా చూద్దాం. ఆ రోజు పెట్టిన హెడ్లైన్ నమస్తే తెలంగాణలో ఏపీ దొంగ దెబ్బ, రహస్యంగా రాయలసీమ ఎత్తిపోతల పనులు అంటూ 2024 అక్టోబర్ 6వ తేదీని రాశారు. ఏ ఉద్దేశంతో రాశారు అంటే, వాళ్ళు రాసింది ఫస్ట్ ఏం రాశారంటే, దాంట్లో పర్యావరణ అనుమతులు లేనిదే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టవద్దని 2021 ఏడాది డిసెంబర్ 17న ఎన్జిటి తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుతో కొన్ని రోజులు పని ఆపిన ఏపీ ప్రభుత్వం ఆ తర్వాత నిరాటంకంగా కొనసాగించింది. ఎన్జిటి తీర్పు నాటికి 14% పనులు మాత్రమే పూర్తయితే, బాగా గమనించండి, ఎన్జిటి తీర్పు నాటికి 14% పనులు మాత్రమే పూర్తయితే 2024 మార్చి ఏప్రిల్ వరకు దాదాపు 87% పనులు పూర్తి కావడం గమనార్హం అని నమస్తే తెలంగాణలో రాశారు. అంటే ఎన్జిటి తీర్పు వచ్చిన నాటికి జగన్మోహన్ రెడ్డి టైంలో 14% పనులే పూర్తయ్యాయి. కానీ జగన్మోహన్ రెడ్డి దిగిపోయి నాటికి 2024 మార్చి ఏప్రిల్ అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయానికి 87% పనులు పూర్తయ్యాయి అని నమస్తే తెలంగాణ పత్రికలో ఆ రోజు బ్యానర్ ఐటమ్ రాయడంతో పాటు అక్కడ జరిగిన పనులకు సంబంధించి పెద్ద పెద్ద ఫోటోల్ని కూడా నమస్తే తెలంగాణ ప్రచురించింది. ప్రత్యేకంగా నమస్తే తెలంగాణకు సంబంధించిన మీడియా ప్రతినిధుల బృందం క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన చేసింది. 87% పనులు పూర్తయినట్టు తేలిందని నమస్తే తెలంగాణ పత్రిక రాసింది. అయితే ఈరోజు బీఆర్ఎస్ కు సంబంధించిన కొందరు నాయకులు మేము జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పనులు ఆపించాం, కావాలంటే ఏపీ ప్రభుత్వం కూడా ఈరోజు చెప్తోంది అదే అని చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో వీటిని ఆపాలని ఎన్జిటి నుంచి తీర్పులు వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. అనుమతులు తర్వాత తెచ్చుకుందాం, ఆపడానికి వీల్లేదు. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం 800 అడుగుల నుంచే రోజుకు 6 టీఎంసీల నీటిని తరలించేలా ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటున్నప్పుడు మనం కూడా ఆ లెవెల్ నుండి నీళ్లు తీసుకునే సౌకర్యం కనిపించుకోలేకపోతే ఫ్యూచర్ లో రాయలసీమకు ఒక చుక్క నీరు కూడా రావు అని జగన్మోహన్ రెడ్డి చాలా మొండిగా ముందుకెళ్లారు. అయితే 2024 అక్టోబర్ 6వ తేదీన నమస్తే తెలంగాణ ఏ ఉద్దేశంతో ఈ కథనం రాసింది అంటే, అటు తెలంగాణలో ఇటు ఏపీలోను ప్రభుత్వాలు మారడంతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఇక అడ్డు అదుపు ఉండదని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు పగ్గాలు చేపట్టడంతో తెలంగాణ సీఎం రేవంత్ ఈ ప్రాజెక్టుకు అభ్యంతరాలు పెట్టకపోవచ్చని ఊహాగానాలు మొదలయ్యాయి. అంటే ఇక చంద్రబాబు నాయుడు గారు, అక్కడ రేవంత్ రెడ్డి వచ్చారు, వీళ్ళిద్దరూ గతంలో ఒకే పార్టీలో ఉన్నారు కాబట్టి ఇక చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతో రాయలసీమ లిఫ్ట్ ను ఒకవేళ ఏపీ ప్రభుత్వం కొనసాగించినా కూడా రేవంత్ రెడ్డి అడ్డు చెప్పకపోవచ్చు అని నమస్తే తెలంగాణ ఆ రోజు అనుమానం వ్యక్తం చేసింది. కానీ ఆ అనుమానం పూర్తిగా రివర్స్ లో జరిగింది. చంద్రబాబు నాయుడు కోసం రేవంత్ రెడ్డి సైలెంట్ గా ఉంటారనుకుంటే లేదు, రేవంత్ రెడ్డి కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ పని ఆపేశారు, ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆపేశారన్నది ఈ రోజు తెలియదు. నిన్న స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా ఆ విషయాన్ని కూడా ధృవీకరించారు. ఏపీ సాగునీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారి స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం. అనుమతులు తీసుకోకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి 2020 మే 5న జగన్ ఆమోదం తెలిపారు. అదే నెల 20న పనుల నిలుపుదలకు ఎన్జిటి ఉత్తర్వులు ఇచ్చింది. ఇగో ఈనాడు పత్రికలోనే రాశారు ఈ కథనాన్ని కూడా. అంటే 2020 మేన పనులకు ఆమోదం తెలిపితే అదే నెల 20న ఎన్జిటి ఆమోదం చేసింది. తద్వారా జగన్ రాయలసీమకు తీవ్ర ద్రోహం చేశారు అని మాట్లాడారు. ఒకవేళ రామానాయుడు గారి స్టేట్మెంట్ చెప్తున్న దాని ప్రకారం ఆయన చెప్పింది నిజం కాదనేది ప్రూవ్ అవుతుంది. 2020 మేలోనే పనులు ఆపేసి ఉంటే మరి 2021 జూలై అంటే దాదాపు ఏడాది తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 3 ఎమ్మెల్యేలు ఎవరెవరు? ఏలూరి సాంబశివరావు, డోలా బాల వీరాంజనేయులు, గొడ్పాటి రవికుమార్, వీళ్ళు ముగ్గురు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాశారు. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును వెంటనే ఆపేయండి, ఇది నష్టం, ఇది నిర్మించడానికి వీల్లేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్న 3 ఆ రోజు లేఖలు రాశారు. వాళ్ళల్లో ఇప్పుడు 2 ఏకంగా మంత్రులుగా కూడా ఉన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడలేదు. ఒకవేళ రామానాయుడు గారు చెప్తున్నట్టు పనులు ఆమోదం తెలిపిన 15 రోజులకి ఆగిపోయి ఉంటే మరి ఏడాది తర్వాత 2021 జూలైలో పనులు ఆపాల్సిందిగా లేఖలు ఎలా రాశారు? నమస్తే తెలంగాణ పత్రిక 2024 తర్వాత క్షేత్రస్థాయికి వెళ్ళి ఏకంగా 87% పనులు పూర్తయ్యాయి అని అనేసింది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగానే ఒక సవాల్ చేశారు. కావాలంటే ఈ అసెంబ్లీలో ఉన్న అన్ని పార్టీల నాయకులు రండి, వెళ్దాం, అక్కడ పనులు ఆపేశాం, చంద్రబాబు నాయుడు గారికి చెప్పి నేను పనులు ఆపేయించాను, రాయలసీమ ఎత్తిపోతల పనులు జరగడం లేదు అన్నది నిరూపిస్తాం రండి అంటూ సవాల్ చేశారు. అదే సవాల్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయగలుగుతుందా? ఏపీ ప్రభుత్వం? జగన్మోహన్ రెడ్డి అసలు పనులే చేయకుండా ఉండి ఉంటే
ఓ బృందాన్ని తీసుకెళ్లి రండి, మీడియా కనీసం మీడియానైనా, కెమెరాలు ఉన్న మీడియానైనా తీసుకెళ్లి రండి, రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి జగన్మోహన్ రెడ్డి ఓ గొప్పలు చెప్పుకుంటున్నారు, అక్కడ ఆయన ఎలాంటి పనులు చేయలేదు చూపిస్తాం రండి అని తీసుకెళ్లే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందా? కనీసం అలాంటి సవాల్ చేసే పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ నిమ్మల రామానాయుడు గారు కానీ ఉన్నారా? లేరు. ఎందుకంటే అక్కడ పనులు జరిగాయి. జగన్మోహన్ రెడ్డి మీద ముప్పేట దాడి జరిగింది. ఆ సమయంలో ఎవరు సహకరించలేదు. పక్క రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలే కాదు, తెలుగుదేశం పార్టీ కూడా అడ్డుపడింది. తన ఎమ్మెల్యేలతో రేఖలు రాయించింది. దీన్ని ఆపేసేయండి వెంటనే, లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఒకవైపు ఎన్జిటిలో పిటిషన్లు వరుసగా వేశారు. రకరకాలుగా ఇబ్బందులు పెట్టినా జగన్మోహన్ రెడ్డి మొండిగా పనులు సాగిస్తూ ముందుకు వెళ్లారు. ఆ సమయంలో కూడా అసలు ఎవరిని రానియకుండా పనులు చేస్తూ ఉన్నారు. కనీసం తనిఖీ బృందాలను కూడా అక్కడికి వెళ్లే పరిస్థితి లేకుండా జగన్మోహన్ రెడ్డి పనులు కొనసాగిస్తున్నారని ఇవే మీడియా సంస్థలు, ఇవే రాజకీయ పార్టీలు విమర్శించాయి. ఈ రోజు మాత్రం జగన్మోహన్ రెడ్డి హయాంలో పనులే జరగలేదు, ఆరంభంలోనే ఆగిపోయింది. పైగా రాష్ట్ర ప్రభుత్వానికి దిగ్భ్రాంతి కలిగించే అంశం ఏంటంటే ఏపీ ప్రభుత్వమే పదే పదే రాయలసీమ లిఫ్ట్కు అనుమతులు లేవు, అనుమతులు తీసుకోకుండా మొదలు పెట్టారని ప్రచారం చేస్తున్నారు. అంటే ఇది ఒక ఇల్లీగల్ ప్రాజెక్ట్ అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. అనుమతుల విషయానికి వస్తే ఏ ప్రాజెక్ట్ అయినా సరే, సాగునీటి ప్రాజెక్టు మొత్తం అనుమతులతో వచ్చిన తర్వాత ఎప్పుడైనా ప్రారంభమయ్యాయా? పోలవరం ప్రాజెక్టుకి కూడా అనుమతులు రాకముందే పనులు మొదలు పెట్టారు. సరే, అనుమతులు వస్తాయని. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి అనుమతులు ఉన్నాయా? అనుమతులు లేవు అని రేవంత్ రెడ్డి గారు పరోక్షంగా అసెంబ్లీలో చెప్పారు. ఒకవేళ మీరు పాలమూరు రంగారెడ్డి మీద అభ్యంతరాలు తెలిపితే మేము జూరాల నుంచి 2 టీఎంసీలు నీళ్లు తీసుకుంటాం రోజుకు అని చెప్పాను చంద్రబాబు నాయుడు గారితో అని చెప్తున్నారు. అంటే పాలమూరు రంగారెడ్డికి అనుమతులు లేవు, కానీ మీరు దాని మీద అభ్యంతరం చెప్తే మేము ఇంకో చోటు నుండి నీళ్లు తీసుకుంటామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు. అందుకే రాయలసీమ లిఫ్ట్ ఆగిపోయింది, మన ప్రాజెక్టుల జోలికి ఆయన రావడం లేదు అని చెప్పారు. అంటే అనుమతులు లేకుండా పక్క రాష్ట్రాల్లో ప్రాజెక్టులు నిర్మాణం పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఏపీలో కూడా అనేక ప్రాజెక్టులు అనుమతులు రాకముందే మొదలయ్యే, తర్వాత అనుమతులు వచ్చాయి. అలాంటిది ఒక రాయలసీమకు మాత్రమే అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం మొదలు పెట్టారు. జగన్ అనాలోచిత నిర్ణయం, దీనివల్ల ఇబ్బంది వచ్చిందని తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తోంది. అంటే ఆ మిగిలిన 10% పనులు కూడా పూర్తి చేసే ఉద్దేశాలు లేకపోవడం వల్లే మొత్తం జగన్మోహన్ రెడ్డి మీదకి తోసేసి అసలు అక్కడ ఏది చేయలేదు జగన్మోహన్ రెడ్డి అని ఒక అవాస్తవాన్ని పబ్లిక్ లోనికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ నమస్తే తెలంగాణ పత్రికలోనే ఫోటోలతో సహా 2024 అక్టోబర్లోనే జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికే 87% పనులు పూర్తయ్యాయని అధికారికంగా ఒక విధంగా బీఆర్ఎస్ కూడా ధృవీకరించినట్టే. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 19 నెలలు అవుతున్నా ఈ రాయలసీమ లిఫ్ట్ గురించి మీరు ఏం చేస్తున్నారని ఒక్కరు కూడా అడగడం లేదు. ఎందుకు అడగడం లేదు అంటే రాయలసీమ ప్రజలకు చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత నమ్మకం ఉందో ఇక్కడే అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాజెక్టులను ఆయన పట్టించుకోరు. పైగా తన ఎమ్మెల్యేలతో ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా లేఖలు రాయించారు. కాబట్టి ఒకవేళ ఇంకా ఇది పూర్తి కావాలంటే మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు మాత్రమే ఈ ఆలోచనలు చేయగలుగుతారు. మనం ఎంత అడిగినా చంద్రబాబు నాయుడు గారు చేయరు అన్న ఉద్దేశానికి రాయలసీమ ప్రజలు, నాయకులు కూడా తెలియకుండానే ఒక నిర్ణయానికి వచ్చేసినారు అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మంత్రి సవిత గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మభ్య పెడుతూ తెలంగాణ సీఎం పేరుతో సొంత మీడియాలో తప్పుడు రాతలు రాయిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ కు జగన్మోహన్ రెడ్డి పాల్పడుతున్నారని మంత్రి సవిత గారు అంటున్నారు. మభ్య పెడుతూ తెలంగాణ సీఎం పేరుతో సొంత మీడియాలో కథనాలు రాయడం ఏంటి? డైరెక్ట్ గా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారే చెప్పారు. ముఖ్యమంత్రిగా అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పిన తర్వాతనే రాయలసీమ లిఫ్ట్ పనులు ఇంకా ఆపేశారు అని. దాన్ని ఖండించాల్సింది పోయి రేవంత్ రెడ్డి గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో ప్రకటన చేస్తే దాన్ని ఇక్కడున్న ప్రతిపక్షం ప్రశ్నిస్తే సొంత మీడియాలో సీఎం పేరుతో, అంటే సీఎం చెప్పకపోయినా సరే ఆయన పేరుతో తప్పుడు కథనాలు రాస్తున్నారు అన్నట్టుగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ ఉన్నారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు విషయంలో ఎంత ఆత్మరక్షణలో పడిపోయింది అన్నది అర్థమవుతోంది.